Jungle. అహో ఒక మనసుకు నేడే అహో తన పల్లవి పాడే చల్లని కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు ఒక మనసుకు నేడే పుట్టిన రోజు తన పల్లవి పాడే చల్లని రోజు మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా మారది క్షణాలకే సారది మనస్సనేది ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు సర్వనాముదం శర్మనోదుతే సర్వనాముదం 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 రెండో కేక్ కూడా ట్రైనింగ్ చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేనిది రెప్పలు తెరవని కన్నులకి స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది పాటుక చీకటి రాత్రికి పాటను చూపే నేస్తమది చేతికి ఆదని చాబిలిలా కాంతులు పంచే మణిదీపం చూడండి సార్ కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృత వర్షిని అనిపించి అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు దొరికింది
పీసీఐ ఆఫీస్లో మా ఈసీ మెంబర్ కాబట్టి ఈ రోజున ఇక్కడ జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది. దానికి మమతా గౌడ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మా ఎంఎస్ఎంఏ పీసీఏలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా జన్మదిన శుభాకాంక్షలు మా మెంబర్స్కి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎంఎస్ఎంఈ పీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మన స్టేట్ ఆఫీసులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. వారు ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వారి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంకా సమాజ సేవ చేయాలని చెప్పేసి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కొనుక్కోవాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు పెట్టుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు ఈరోజు అందరి మిత్రులు శ్రీరామ రాష్ట్ర సమక్షంలో జరుపుతున్నారు. వారు గౌడ సమాజానికి గౌడ సంఘానికి ఎన్నో సేవలు అందించారు. ఎన్జిఓ సంఘానికి కూడా చాలా అందించారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ మమతా గౌడ్ గారికి మరొకసారి బర్త్డే విషెస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పన్యాల మమతా గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె యాక్చువల్గా సాగుగా సేవలు చేస్తారు. అలాగనే రాజకీయాల్లో కూడా ముందు మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవను ఇలా కంటిన్యూ చేస్తూ అందరితో కలుపుగా ఉంటూ అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా సాగాలని జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు పద్మిని రాజు, రంగారెడ్డి సేవాలాల సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి. ఈరోజు ఇక్కడ పన్యాల మమతా గౌడ్ గారు పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టినరోజుకి నేను ఇక్కడ కావడం నాకు చాలా సంతోషం. మమతా గౌడ్ గారు ఎన్జిఓ నుంచి కానీ గౌడ్ సంఘం నుంచి కానీ అండ్ ఉమెన్ సొసైటీ నుంచి కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మహిళల్ని ముందుకు నడిపించే ముఖ్యమైన పాత్ర పోషించి చాలామందికి మార్గదర్శకంగా నిలిచారు. ఎన్జిఓ సర్వీసెస్ నుంచి మమతా గౌడ్ గారు నాకు ఒక 10 years నుంచి బాగా పరిచయం. మహిళలకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి వారి తరఫున ఆ సమస్యని పరిష్కరించడానికి ముందడుగు వేస్తే మొట్టమొదటి మహిళ. ఈరోజు ఇక్కడ ఈ పుట్టినరోజుకి నేను అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు అక్కడ మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి రాజకీయంలో కానీ అండ్ ఎన్జిఓ సర్వీసెస్ నుంచి కానీ మహిళలకి మరిన్ని సేవా కార్యక్రమాలు జరిపించి మహిళలను ముందుగా నడిపించే పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఎంఈ పీసీఐ నుంచి నాకు ఈ సన్మానం జరగడము, ఈ బర్త్డే విషెస్ చెప్పడము, ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించి నాకు బర్త్డే ఫంక్షన్ జరపడం అనేది చాలా గొప్ప విషయం. నేను నా జీవితంలో ఇలాంటి మంచి మనుషులని నేను సంపాదించి పెట్టుకున్నాను. నా వెనుక ఇంతమంది జనాలు ఉన్నారు, నా మనుషులు అంటూ ఉన్నారు అని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను గౌడ సంఘాలే కానీ, ఎన్జిఓ సంఘాలే కానీ, సావిత్రిబాయి పుల్లే ద్వారా కానీ, మహిళా సంఘాలే కానీ, బీసీ సంఘాలే కానీ అనేకమైన రంగాలలో నేను చేసి మహిళల కోసం ఉద్యమంలాగా చేస్తూ మహిళల కోసమే పోరాడుతూ ఉన్నాను నేను. ఎందుకంటే మహిళలకు జరిగే అన్యాయాలన్నీ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో నేను సమాజ సేవ చేస్తున్నాను. ఈ సమాజ సేవ చేయడం ఎందుకు అంటే గతంలో సావిత్రిబాయి పుల్లే అమ్మగారు అప్పట్లో ఎలా అయితే మహిళల కోసం పాటుపడి విద్యా రంగాలలో మహిళలు అన్ని హక్కులలో ఈక్వల్గా ఉండాలి, అంటే మగవాళ్ళకి సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే వీళ్ళిద్దరు దంపతులు సమాజానికి ఎంత సేవ చేశారో వాళ్ళిద్దరు స్ఫూర్తిగా నేను తీసుకొని నేను కూడా సమాజ సేవ చేయాలని చెప్పేసి సావిత్రిబాయి పులే ద్వారా నేను సేవ చేయడం జరిగింది. మహిళల కోసమే పాటుపడతాను నేను, మహిళల కోసమే నేను అన్ని రంగాలలో సేవ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నా గౌడ సంఘాల నుంచి నన్ను అభిమానించి నన్ను అన్ని విధాలా ఆదుకుంటున్నందుకు మంత్రులు కానీ, ఇటు నా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా నన్ను అభిమానించి నన్ను బాగా చూసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు.